హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పెరుగుతో ఒక మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ, అలాగే చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 1 కప్పు అటుకులను తీసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపే మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్ వరకు పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ కారం, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందాక కడిగి పెట్టుకున్న అటుకులను 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ఈ విధంగా నాని ఉంటాయి. అటుకులను ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులోనే పెరుగు వేసుకుంటున్నాను. 1/2 కప్ పెరుగు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్ అటుకులకు 1.5 కప్ 2 కప్స్ వరకు పెరుగు పడుతుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మరో సగం వరకు పెరుగును వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకుని వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మరో 1/2 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మేము మిక్స్ చేసుకున్న అటుకులలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే మేము ఇందాక గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ని పైనుంచి కొద్దిగా వేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.